హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుకుని మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం కొన్ని కోర్సులకు సంబంధించి అంటే ఏపీ, ఈఏపీ సెట్, బైపీసీకి కౌన్సిలింగ్ యొక్క కొన్ని కోర్సులకు సంబంధించి వెబ్ ఆప్షన్స్, అలాట్‌మెంట్ ఇంకా రిపోర్టింగ్ డేట్స్ అయితే మనం డిస్కస్ అయితే చేస్తున్నాము. అదే విధంగా రీఅప్‌లోడ్ డేట్స్ కూడా కొన్నిటికొచ్చాయి. అవి కూడా మీకు మొత్తం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి చివరి వరకు వీడియో చూడండి. చివరి వరకు వీడియో చూసినట్లయితే మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అదే విధంగా నేను మీకు లాస్ట్‌లోని ఫార్మసీ ఇంకా ఫార్మా డేకి సంబంధించి డేట్స్‌కి కూడా మీకు నేను ఒక క్లియర్ ఐడియా అయితే ఇస్తాను కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మనం ఈ వీడియోలోని కొన్ని 4 ఒక స్టేటస్‌లో చెక్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసరికి వెటర్నరీ ఇంకా హార్టికల్చర్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ మనం చెక్ చేస్తాం. అదే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఏదైతే రీఅప్‌లోడ్ ఒక న్యూస్ వస్తుందో మొత్తం వీటి కోసం అయితే చూడబోతున్నాం. నేను మీకు ఫస్ట్‌గా అఫీషియల్ వెబ్‌సైట్ లింక్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్‌గా వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఇక మన టాపిక్‌లో గాని వెళ్ళిపోయినట్లయితే, ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే వెటర్నరీకి సంబంధించి నేను అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వచ్చాను. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదు అనుకున్నట్లయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! APSWU-UGA అడ్మిషన్స్ APT ఆన్లైన్ అని చెప్పేసి. ఈ లింక్ గాని మీరు నెట్‌లో టైప్ చేసినా సరే మీకైతే సింపుల్‌గా ఈ వెబ్‌సైట్‌కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. ఇక మనం గాని చూసుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ హాస్ బీన్ ఎనేబుల్డ్ అయితే మీకు చూపిస్తుంది. అంటే మీకు వెటర్నరీ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయితే అవ్వడం జరిగింది. ఈ వెబ్ ఆప్షన్స్ కూడా మీకు 18థ్ అయితే లాస్ట్ డేట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా! ఇది వెటర్నరీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. మీరు సింపుల్‌గా ఎవరైతే వెటర్నరీ కౌన్సెలింగ్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా అంటే వెటర్నరీ కౌన్సిలింగ్‌కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ వచ్చేసరికి మీకు ఒక 2 డేస్ ఉంది. ఇవాళ 16 కాబట్టి మీకు రేపు 17 ఇంకా 18 ఉంది. డేట్స్ ఎక్స్‌టెండ్ చేస్తే ఖచ్చితంగా నేను వీడియో చేయడానికి ట్రై అయితే చేస్తాను. ఇక దాంతో పాటే మనకి రిపోర్టింగ్ ఆఫ్ కాలేజెస్ అంటే మీకు కాలేజెస్‌కి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయడానికి 26థ్ సెప్టెంబర్ నుంచి 28థ్ సెప్టెంబర్ మధ్యలో మీకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీలో ఎవరైనా సరే ఇంకా ఈ వెబ్ ఆప్షన్స్ గాని పెట్టుకోకపోయినట్లయితే వెంటనే పెట్టుకోండి. మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ అనేది మీకు 24థ్ అయితే రిలీజ్ అవుతుంది. మీకు కాలేజ్ రిపోర్టింగ్ అంతా కూడా మీకు 26థ్ నైతే మీకైతే మీరు చేయాలి. మీరు ఒకవేళ వెబ్‌సైట్ లింక్ గాని మీకు దొరకకపోయినట్లయితే సింపుల్‌గా మీరు ఈ వీడియోకి డిస్క్రిప్షన్‌లో మీకు వెబ్‌సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్‌ని క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్‌గా రీడైరెక్ట్ అయితే అయిపోతారు. ఇక అదే విధంగా పైన చూస్తున్నారు కదా! మీకు ఏపీఎస్‌విబి అని చెప్పేసి ఈ యొక్క వెబ్ అడ్రెస్‌కి మీరొచ్చినా సరే మీకు సింపుల్ ఫార్మాట్‌లో అయితే అయిపోతుంది. ఇక దాంతో పాటే మీకు నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీస్. మీకైతే అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఒకటే వెబ్‌సైట్ అయితే ఇచ్చారు కాబట్టి ఆ వెబ్‌సైట్‌లో మీకు ప్రెజెంట్ ఉన్న స్టేటస్ ఏంటి అని మీరు గాని చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ రీఅప్‌లోడ్‌కి సంబంధించి మీకు ప్రెజెంట్ అయితే రన్నింగ్ అయితే అవుతుంది. మీకు అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే మీకు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంకా క్లియర్‌గా స్టార్ట్ అయితే అవ్వలేదు. వాళ్ళని అనౌన్స్ చేస్తారని చెప్పి అయితే అన్నారు. సూన్‌గా అంటే మీకు తొందరలోనే వెబ్ ఆప్షన్స్ డేట్స్ కూడా మీకు అనౌన్స్ అయితే చేస్తారు. ఎంతమందికి అయితే ఈ వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసినప్పుడు వీడియో కావాలో వాళ్ళందరూ కూడా కామెంట్ అయితే చేయండి. ఇక అదే విధంగా మీకు ఇక్కడ క్యాండిడేట్స్ అనేది రీఅప్‌లోడ్ చేయడానికి అయితే మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఒకవేళ రీఅప్‌లోడ్ చేయమని చెప్పి మీకు ఎస్ఎంఎస్ గాని వచ్చినట్లయితే మీరు వెంటనే రీఅప్‌లోడ్ చేయండి. నేను చూస్తున్న ఈ రోజే మీకు లాస్ట్ డేట్ అయిపోతే ఎందుకంటే మీకు 16థ్ అంటే ఈ రోజే మీకు లాస్ట్ డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైనా సరే ఇంకా రీఅప్‌లోడ్ గాని చేయకపోయినట్లయితే ఎవరైతే అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు రీఅప్‌లోడ్ గాని చేయకపోయినట్లయితే. ఈ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే చెక్ అయితే చేయండి. ఇక మనకి హార్టికల్చర్‌కి సంబంధించి నేను వెబ్‌సైట్ అయితే మీకు రీడైరెక్ట్ అయితే చేశాను. చెప్తున్నాను కదా! ఇది కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఎక్కడికి కంగారు పడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీరైతే ఈ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను కాబట్టి ఏం టెన్షన్ పడకుండా డైరెక్ట్‌గా లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు రీఅప్‌లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వెబ్ ఆప్షన్స్ సేమ్ డేట్స్ అయితే మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. మీకు వెబ్ ఆప్షన్స్ ఏదైతే హార్టికల్చర్ కౌన్సిలింగ్‌కి సంబంధించి 13థ్ అంటే మీకు 13థ్ సెప్టెంబర్ నుంచి 18థ్ సెప్టెంబర్ మధ్యలో ఇచ్చారు. ఇంకా ఎవరైనా సరే హార్టికల్చర్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఏపీ, ఈఏపీ సెట్, బైపీసీ ఫేజ్ 1 అంటే బైపీసీ స్ట్రీమ్ ద్వారా అప్లై చేసుకోకపోయినట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. మీకు 2 డేస్ మాత్రమే టైం అయితే ఉంది కాబట్టి ఎలాంటి లేట్ చేయకుండా ఇప్పుడే వెళ్లి మీకు చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ అనేవి అప్లై చేసుకోండి. ఇక దాంతో పాటు మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఇంకా అయితే రిలీజ్ అయితే అవ్వలేదు కాబట్టి అంటే మీకు
అలాట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజ్‌కెళ్ళి ఎప్పుడు ఇవ్వాలి, మొత్తం డీటెయిల్స్ కూడా మీకు ఇంకా రాలేదు కాబట్టి హార్టికల్చర్‌కి సంబంధించి. సో, మీకు వచ్చిన వెంటనే వీలైతే షార్ట్ రూపంలో గానివ్వండి, అదే విధంగా మన వాట్సాప్ ఛానెల్ అయితే కిందన ఉంటుంది కదా! వాట్సాప్ ఛానెల్ అయినా సరే నేను మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఇది ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇంకా హార్టికల్చర్ ఏదైతే మీకు స్టార్టింగ్‌లో చెప్పిన వెటనరీకైతే పెట్టుకోలేదో వాళ్ళందరూ కూడా మీకు సింపుల్ ఫార్మాట్‌లో ఇక్కడ క్లిక్ హియర్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పైతే మీకు కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నట్లయితే. మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే కాసేపు పేజ్ అయితే లోడ్ అయితే అవుతుంది కాబట్టి, సో, వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీరు సింపుల్‌గా మీ ఏపీ ఈఏపీసెట్ 2024కి సంబంధించి హాల్ టికెట్ నంబర్ అయితే ఇస్తారు. సో, హాల్ టికెట్ నంబర్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చిన తర్వాత సబ్మిట్ అయితే కొడతారు. సో, సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చూపిస్తుంది. సో, ప్రైవేట్, అన్‌ఎయిడెడ్, ప్రైవేట్ ఇంకా ఎయిడెడ్ ఇంకా అన్ని గవర్నమెంట్ కాలేజెస్ అయితే మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి సింపుల్‌గా మీరు దీనికి ఏవైతే కౌన్సిలింగ్‌కి సంబంధించి మీరు ఉంటాయో సో, అన్ని కాలేజీలు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక వెటర్నరీ కాలేజ్‌కి సంబంధించి మనకి కేవలం 4 కాలేజెస్ అయితే మీకు అవైలబుల్‌గా అయితే ఉంటాయి వెబ్ ఆప్షన్స్ సంబంధించి. సో, ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా! ఇక్కడ 4 కాలేజెస్ అనేవి ఎక్కువ ఇంటేక్ అయితే తీసుకుంటున్నాయి. సో, మీకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 ఉంటాయి. మిగతా అన్ని క్యాస్ట్‌ల వరకు కలుపుకొని 64 అయితే ఉంటాయి. సో, అలా మీకు 290 అయితే మాత్రం మీకు వెటర్నరీకి సంబంధించి ఈ వెబ్ ఆప్షన్ సీట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఎవరైతే ఇంకా వెటర్నరీ కౌన్సిలింగ్‌కి అప్లై చేసుకోలేదో చెప్పాను కదా! క్లిక్ హియర్ టు అప్లై అయితే ఉంటుంది. మీకు మళ్ళీ చూపిస్తాను. సో, ఇక్కడైతే వెళ్ళండి క్లిక్ హియర్ టు వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి సో, మీరు ఆ లింక్‌ని క్లిక్ చేసినట్లయితే ప్రెజెంట్ నా దాంట్లో అవ్వట్లేదు. మీరు ట్రై చేయండి. మీరు దాంట్లో మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అవుతుంది కాబట్టి, సింపుల్‌గా మీరు వెబ్ ఆప్షన్స్‌నైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో, మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే ఇక్కడ పక్కన డెస్క్ హెల్ప్‌లైన్ నంబర్స్ ఇచ్చారు కదా! ఒకవేళ మీరు ఓటీపీ రాకపోయినా, ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే పక్కనున్న ఈ హెల్ప్‌లైన్ నంబర్స్‌కైతే ఫోన్ చేయండి. లేకపోతే ఈమెయిల్ చేయండి. అప్పుడు మీకు వాళ్ళు సపోర్ట్ అయితే ఇస్తారు. ఇక మీరు చెప్పారు కదా! ప్రతి వెబ్‌సైట్‌లో హెల్ప్‌లైన్ నంబర్స్ ఉంటే, మీరు కౌన్సెలింగ్ పెట్టుకుంటున్నప్పుడైనా సెల్ఫ్ రిపోర్ట్ అలాట్‌మెంట్ ఆర్డర్ మీకు డౌన్‌లోడ్ అవ్వకపోయినా, ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే మీరు హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ చేయొచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా సరే మీరు నన్ను కామెంట్ సెక్షన్‌లో అడిగినా సరే నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇక దాంతో పాటే చాలా మందికి వెబ్ ఆప్షన్స్‌కి ఓటీపీ రావట్లేదు అంటున్నారు కాబట్టి, వాళ్ళందరికీ నేను చెప్పేదేంటంటే ఏపీ ఈఏపీ సెట్ టైమ్‌లో మీరు ఏ హాల్ టికెట్ అంటే మీరు ఏదైతే నంబర్ అయితే ఇచ్చారో అంటే మీరు ఏదైతే ఫోన్ నంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నంబర్‌కే మీకు ఓటీపీ అయితే వస్తుంది కాబట్టి, సో, మీరు ఆ ఫోన్ నంబర్‌కే మీరు రీచార్జ్ చేసుకొని రెడీగా ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీకు ఓటీపీ వస్తుంది. అప్పటికే రాకపోతే మీరు ఆ వెబ్‌సైట్‌లో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్స్‌కి కాల్ చేసి మీ యొక్క ఇష్యూని సాల్వ్ అయితే చేసుకోవచ్చు. ఇక దాంతో పాటే చాలామంది అడుగుతున్న నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఫార్మసీ ఇంకా బీ ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్‌కి సంబంధించి డేట్స్ అయితే చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. సో, నేను ఎక్స్‌పెక్టెడ్‌గా నేనైతే మాత్రం ఫార్మసీకి సంబంధించి అక్టోబర్ నెలలో అయితే నేను ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నాను. సో, మీకు మాక్సిమం అక్టోబర్ వీక్‌లో అయితే ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో, మీకు స్టార్ట్ అయిన వెంటనే వీడియో కూడా చేయాలనుకుంటున్నాను కాబట్టి, సో, ఖచ్చితంగా కూడా ఎవరైతే బీ ఫార్మసీ ఇంకా ఫార్మసీ కౌన్సెలింగ్‌కి సంబంధించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. మీరు ఫార్మసీ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి. సో, అప్పుడు నేను అక్కడ ఫార్మసీకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక దీంతో పాటే ఏపీ ఈఏపీ సెట్ బైపీసీ కౌన్సిలింగ్‌కి సంబంధించి కానివ్వండి, టీఎస్ ఈఏపీ సెట్ బైపీసీ కౌన్సిలింగ్‌కి సంబంధించి కానివ్వండి, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఎలాంటి స్టాటస్ తెలుసుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చెప్పినాను కదా! ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో గాని పెట్టుకున్నట్లయితే మీకు మా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ తెలుస్తుంది. ఇప్పుడు లైక్ చేసి వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ గాని అయినట్లయితే మీకు ఫాస్ట్ అప్డేట్స్ తెలుస్తుంది. ఇక మీరు కామెంట్ చేశారనుకోండి నాకు కూడా తెలుస్తుంది ఏంటి మీకు అంటే ఏ వీడియోస్ ఇంకా కావాలి, ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయని చెప్పేసి చాలా మందికి తెలుస్తది కాబట్టి కామెంట్ కూడా చేయడం అయితే మర్చిపోకండి. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఈ రోజు వరకు ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం మరిన్ని అప్డేట్స్ వచ్చినప్పుడు మీ కళ్ళ ముందుకైతే వస్తాను. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. అప్పటిదాకా బాయ్.